హైదరాబాద్ బీఆర్కే భవన్ కు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ చేరుకున్నారు. ఈ మేరకు కమిషన్ ముందు మాజీ సీఎస్లు, సీనియర్ ఐఏఎస్లు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రజిత్ కుమార్, వికాస్ రాజ్, ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా హాజరయ్యారు. హైదరాబాద్ బీఆర్కే భవన్ కు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ చేరుకున్నారు. ఈ మేరకు కమిషన్ ముందు మాజీ సీఎస్లు, సీనియర్ ఐఏఎస్లు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రజిత్ కుమార్, వికాస్ రాజ్, ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా హాజరయ్యారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. సంతోషి, ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, అన్నారం, సింగిల్లా బ్యారేజ్ నిర్మాణాలు జరిగిన అవతాకుల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ నియమించిన కమిషన్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో మకాం చేసి అనేక మందిని విచారిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ప్రస్తుత ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను పిలిచి విచారించేందుకు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే కమిషన్ ముందు రజిత్ కుమార్, అదేవిధంగా వికాస్ రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులు, అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర సీఎం కార్యదర్శిగా పనిచేసే స్మితా సబర్వాల్ నలుగురు హాజరవడం జరిగింది. ఇంకా సోమేష్ కుమార్, తర్వాత నాగిరెడ్డిని కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. కమిషన్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా ఈ విషయాలు పరిగణలోకి తీసుకుంటుంది. బ్యారేజ్ నిర్మాణంలో 1000 కోట్ల అవినీతి జరిగించి అంచనాలకు మించి టెండర్లు వేసి పనులు చేయించారు. కాబట్టి ఈ రోజు మొత్తం రాష్ట్ర ఖజానా బాగా పెట్టేసిన డ్యూటీ అయిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాం. దానికి సంబంధించి ఇరిగేషన్ మంత్రి కూడా గతంలో 2-3 సార్లు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొచ్చ కూడా దీనిపైన ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అసలు ప్రాజెక్టు అక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అధికారులు ఎందుకు అసలు గైడెన్స్ ఇచ్చారు అని దానిపైన ఈ రోజు జస్టిస్ పీసీ ఘోష్ అధికారుల దగ్గర నుంచి అఫిడవిట్ సమర్పించమని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.